ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ఏలియా వచ్చి ఏం చేశారు తెలుసా? ఇదిగో వర్షం పడేటట్లుగా అతను ఏం చేశారు తెలుసా? మనపూర్వకముగా ప్రార్థన చేయగా ఏం జరిగిందో తెలుసా? వర్షం పడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వర్షాలు వచ్చేది ఉన్నాయనుకుంటున్నాను, క్రైస్తవుల చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే బైబిల్ చెప్తుంది, మనుషులు చేసిన తప్పిదాలను బట్టి ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు నేలను చెప్పించాడు. నీకు విషయం ఎప్పుడు జ్ఞాపకం చేయలేదు. దేవుడు ఆదాము చేసిన తప్పును ఎవరి ద్వారా తప్పు జరిగిందో వాళ్ళను శపించాడు, అనగా సాతానును. ఎవరు ఆ పాపానికి ప్రేరేపించబడ్డారో, అంటే మొదటగా అవ్వమ్మ ప్రేరేపించబడింది. అపవాది ప్రేరేపించింది, అపవాదిని దేవుడు శపించాడు. ఎందుకంటే అపవాదికి రెక్కలు ఉండేది, ఎగిరేది. ఆ తర్వాత శపించిన తర్వాత నువ్వు బ్రతుకు దినములన్నిటను నేలను ప్రాకుతూ మన్ను తిందు అన్నాడు. హల్లెలూయా. దానికి మనం సాదృశ్యంగా పామును పోలుస్తుంటారు. ప్రభునందు ప్రియుల సినిమాలో కూడా పామును చూపెడతారు. దేవుడు శపించాడు, కారకులను శపించాడు, ప్రేరేపితులను శపించాడు. ఇంకా ఆదాము పెట్టాడా? ఈయన ఇన్వాల్వ్ ఏమైనా ఉందా? కానీ భార్య చెప్పిందా లేకుంటూ పోయాడు. ఇది కూడా ప్రమాదమే. విన్నారా? భర్త చెప్పిందా లేకుంటూ పోతే ఏమవుతుంది? ప్రమాదం. మంచిగా కాదా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారు మా ఆయన ఏం చెప్తే రైతు, మాది ఏం చెప్తే రైతు అనొద్దు. ఏం చేయాలా? చేయాలి. భక్తి పరులం కదా, దేవుని బిడ్డలం కదా. మా ఇంట్లో ఏ నిర్ణయం తీసుకుంటే దానికి ఏం చెప్తాయి ఆ ఇంట్లో అందరూ? నేను ఒక్కదాన్ని ఏం చెప్తా అంటే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. అవ్వమ్మ తప్పు చేసింది, ఆదాము ఆ పాపములో పాలు పొందాడు. అవ్వమ్మకు గర్భస్రావాన్ని ఏం చేశాడు? ప్రసవ వేదన పెంచాడు. అప్పుడు ఈజీగా ఉండేనేమో నాకు తెలిసి, ఆపరేషన్ లేదేమో. హల్లెలూయా. ప్రసవ వేదన మిగుల, నువ్వు వేదనతో పిల్లలను కందు అన్నాడు. మరి అప్పుడు ఎట్లుండేమో తెలియదు. ఒక్కళ్ళన కనకపోయా. అంతకుముందు ప్రసవం ఎలా ఉండేది? దేవుని ఆలోచనలు వేరు. మనుషులు దేవుని ఎదుట తప్పిపోయి వేదనలు ఎక్కువ చేసుకుంటున్నారు, బాధలు ఎక్కువ చేసుకుంటున్నారు, కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆదామును కూడా, ఆదాము దేవుని అని రాయబడి ఉన్నా కొడుకు కదా, కన్నాడు కదా, నా రూపంలో ఉన్నాడు కదా. మన పొరగాడు ఏమంటాం? పిల్లలు మోషన్ పోయినా ఎత్తుకొని ఉంటాడు. ఎందుకని? వెనక ఒక పక్క ఏముంటుంది? మోషన్ ఉన్నా ఏం చేస్తాం? ముఖాన్ని, చెంపలను అన్నీ చేస్తాం. ఎందుకో తెలుసా? మన పోలిక, మన రూపం, అదంతే కన్న ప్రేమ. హల్లెలూయా. దేవునికి ప్రేమ ఉన్నా శిక్షించడము కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏదో తోటలో ఉండి ఏమన్నా తెలుసా? నువ్వు జీవితకాలం ఇప్పటిదాకా తోటలో కూర్చోబెట్టి మేపేది కుదరదురా బాబు. నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలా? భూమిని దున్ని పంట పండించుకొని తినాలి. హల్లెలూయా. అప్పటిదాకా భూమి మీద వర్షం లేదు, పంట ఎట్లా పండాలా? ఇటున్నదా? విచిత్రం. ఆదికాండం చదవండి. అప్పటిదాకా భూమి మీద వర్షం లేదు, అప్పుడు దున్నడం ప్రారంభించాడు. భూమిని, నేల కూడా నీ నిమిత్తము నేల శపించబడింది. 6వ అధ్యాయంలో మనుషులు చేసి తప్పిదాలను బట్టి శపించబడి అప్పటిదాకా సారవంతంగా ఉన్న భూమిట గచ్చు పొదలను, ముళ్ళ తుప్పలను ఏమయ్యాయి? మొలిపించాయి. అవి ఈ ఆదాము సాగు చేసి నేలను సేద్యం చేయాలి. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ప్రకృతిలో వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? భూకంపం ఎందుకు వస్తుంది? తుఫాన్ ఎందుకు వస్తాయి? కరువు ఎందుకు వస్తుంది?
ఇంకేమంటాం? వర్షాలు బాగా ఎందుకు పడతాయి, అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, అడవులు ఎందుకు అంటుకుంటాయి? అది దేవుని ఆజ్ఞ. మనుషులు చేసిన తప్పిదాలను బట్టి ఏం చేస్తారట? నేలను శపిస్తాయి, ప్రకృతికి ఆజ్ఞాపిస్తాయి. హల్లెలూయా. నేనున్నానని రుజువు చేసుకుంటాడు ప్రతిసారి. మనుషులు తప్పిపోయిన ప్రతిసారి ఏదో ఒక ప్రళయాన్ని భూమి మీదకి రప్పించి ఆయన ఏం చేస్తాడు? దేవుడు ఉన్నారా బాబు, లేకపోతే మనుషులు చేతిలో ఉండరు. కరోనా 1 సంవత్సరం ప్రపంచాన్ని ఏలితే ప్రతోడు ఇంట్లో కూర్చొని దేవుని మొక్కల దేవుడు ఉన్నాడని తలుచుకోవాలా? ప్రభునందు ప్రియులారా, లేకపోతే చేతి నిండా డబ్బుంటే దేవుడితో ఏం పని? నాకు టెక్నాలజీ ఉంది, ఇంట్లో కూర్చొని తలుపులు పెట్టుకొని బుక్ చేస్తే ఇంటికి వచ్చి తలుపు కొడతారు, శ్రమ లేకుండా. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనమందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే దినాలు ఇటున్నా బలంగా ప్రార్థన చేయాలి, బలహీనంగా కాదు. ఎలా చేయాలి? ఏలియా ఎలా ప్రార్థన చేశాడట? యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఏం చేశాడంటే 17వ వచనంలో చదవడం ఒకసారి మాట. యాకోబు పత్రిక అని మన వాక్యాంశం కాదు కానీ జ్ఞాపకం చేసి ముందుకెళ్తాం. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనుష్యుడే వర్షింపకున్నట్లు అక్కడ ఎలా చేశాడట? ప్రార్థన రావద్దు అనే ఆసక్తిగా ప్రార్థన చేశాడట. వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఒక మనిషి భూమి మీద ఉండి, భూమి మీద పుట్టి, అభయ కడుపులో పుట్టి భక్తి చేసి, దేవా 3.5 సంవత్సరాలు భూమి మీద వాన రావద్దంటే ఈయన చెప్పితే, ఒక్కడు చెప్పితే ఇన్ని వేల మందిలో, ఇన్ని కోట్ల మందిలో అంటున్నారా? ఒక్కడు చెప్తే భూమి మీద వాన రాలేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడంటే 800 కోట్ల మంది ఉన్నారు, కానీ ఆ తరంలో ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు, తెలియదు. అందులో ఏలియా ఒక్కడు రాయబడింది. హల్లెలూయా. ఆసక్తిగా ప్రార్థన చేయగా ఏం జరిగిందట? 3.5 సంవత్సరాలు ఏం రాలేదు? హల్లెలూయా. ఒక్కడు ప్రార్థన చేస్తే భూమి మీద వర్షం రాదు. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాను? ప్రభునందు ప్రియులారా, దేవునికి కావలసింది ఒకరికొరకు ఎదురు చూస్తున్నాడు ఈ లోకంలో. ఆయన పని చేయడానికి, ఆయన మాట వినడానికి ఒక్కడున్నా కారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అతడు ఏం చేశాడు? మరలా అది ఇప్పుడు ఎట్లా చేశాడంటావు? ఇప్పుడు ఎట్లా చేశాడంటావు? అప్పుడు ఆసక్తిగా ప్రార్థన చేశాడు, ఇప్పుడు కూడా ఎలా చేశాడు? హల్లెలూయా. మనకు మొన్నున్న ఆసక్తి ఎలా ఉండదు, నిన్నున్న భక్తి ఈరోజు ఉండదు. నిన్నున్న శ్రద్ధ, నిన్నున్న ఆత్మీయత, నిన్నున్న ప్రార్థన జీవితం, నిన్న ఉన్న భక్తి, నిన్న ఉన్న నిండుతనం, నిన్న ఉన్న ఇంకేం చెప్తారు క్రైస్తవులు? ఆదివారం క్రైస్తవులు కాదు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆదివారం క్రైస్తవులు? కారణం మీరంతా మరి రోజు రానే చర్చికి. మీరు ఆదివారం క్రైస్తవులు కాదు, మరి ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? అవును కదా. హల్లెలూయా. ఆదివారం క్రైస్తవులా? ఆదివారం క్రైస్తవులు అయితే ఆదివారం రోజు ప్రార్థన చేయాలి. రోజు క్రైస్తవులు అయితే ఏం చేయాలా? మీరు రోజు కాదు, రోజు కాదు. మీరు రోజు అన్న వాళ్ళకు రోజు నేను అవన్నీ అడగలే. రోజు క్రైస్తవులా కాదన్నా? రోజు నిజంగా నిజంగా ఏం చెప్తాం? ఎక్కడ చెప్తాం? ఎంత చెప్తాం? ఆసక్తి చేస్తున్నారు. హల్లెలూయా. ఆసక్తిగా ప్రార్థన చేయాలి.
ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఏరియా ఆసక్తిగా ప్రార్థన చేసి అతని ఏమంటామంటే మోషే శిష్యుడైన యోషువ ఆయన మనపూర్వకంగా బలము గలవి ఒకరు బలము గలవి ఆయన ప్రార్థన చేస్తేనట సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడండి. ఎవరు? వీళ్ళు దేవుళ్ళు కాదు నేను చెప్పేది, వీళ్ళది అవతారం కాదు నేను చెప్పేది. వింటున్నారా? దేవుణ్ణి నమ్మిన సాధారణమైన, అందుకే అన్నాడు మెన్షన్ చేసింది ఏలియా గురించి, మనలాంటి స్వభావం మనుషుడే. ఒకసారి పడిపోతాడు, ఒకసారి నా అంత రోషం కలిగి ఉండేడు అంటాడు. మనలాంటోడే, అందుకే చెప్పాడు హల్లెలూయా. ఒకసారి 450 మంది ప్రవక్తల ముందు మీరు గొప్ప నేను గొప్ప తెలుసుకున్న రమ్మని పిలిచిన వాడు ఒకసారి అంటాడు. వింటున్నారా? 450 మంది ప్రవక్తలు నోడించి ఒక ఆడానే యజబేలు. వింటున్నారా? ఆయన అంటారు ఇంతమంది ప్రవక్తలు చంపుతావా? రేపు ఆ ప్రవక్తల్లో ఒకనిలాగా నేను చంపకపోతే నేను రానినే కాదంటే భయపడిపోయి తెలుస్తుందట. ఏడిపాయ నిన్నున్న బలం ఏడిపాయ అది నేను చెప్పేది. అందుకే మనలాంటి స్వభావం కలిగిన వాడే అయినా ప్రార్థన చేసి దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తిగా ప్రార్థన చేస్తే ఈ లోకంలో జరగలేదు లేవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా చేస్తే? ప్రార్థన చేస్తే. మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చే భూమి చూడండి. ప్రభుత్వం ఈ సహోదరి సహోదరులు కనుక ప్రార్థన చేయండి. భారతదేశంలో కరువు ఉంటుందని చెప్తున్నాను, వింటున్నారు. కానీ దేవుడు కలిసింటే వర్షాలు పడతాయి. వింటున్నారు? వార్తలు ఎన్నో పుట్టవచ్చు, ఎన్నో రావచ్చు. 2023 దాకా కరోనా ఉంటుంది, ఫస్ట్ వేవ్ అని, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇంకా భయంకరంగా ఉంటుంది, ఎన్నో చెప్పారు. 2022 ప్రారంభంలోనే కరోనా దేవుడు మడత పెట్టి మర్చిపెట్టి ఏం చేసింది? తప్పించేశాడు. హల్లెలూయా. లేదా కరోనా ఉందా ఇంకా? మళ్ళీ అందరం స్టార్ట్ అయిపోయారు. 13 కేసులు అయ్యాయి. నాకు తెలియదు. వింటున్నారా? వెళ్ళిపోయి తీసేశాడు దేవుడు. వింటున్నారా? ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేస్తున్నారు. వింటున్నారా? దాన్ని మార్చగలిగిన వాడు మనం నమ్మిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రావు అంటారు, మేఘాలు రాగానే ఈ 3 రోజులు భారీ వర్షాలు అని చెప్తారు. చెప్తారా? నాకు ఇదేంతో అర్థం కాదు. చూసి చెప్తారు వాళ్ళే, అంటే వీళ్ళ దగ్గర ఏం లేదు. హల్లెలూయా. మారిపోతున్న దాన్ని బట్టి చెప్తారు, అంతేగాని వీళ్ళేం గొప్పలా. నాకు అదే అంటాను, నేను అదే అనుకుంటాను. ఎవరెన్ని చెప్పినా అవి జరగవుగా అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? మార్చేటోడు ఎక్కడున్నాడు? ఆకాశం అందు ఉన్నాడు. అనుకున్నాయన్ని వీళ్ళందరూ తలగబడి కూర్చొని ఈరోజు వారాలు ఆ టైంలో ఎప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కరువు వచ్చి, అప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరువులే వస్తాయి, మీకు తెలుసో తెలియదు. ఇది ఒక ఏమంటారు వెలికిడి ఉన్నాయి. అయితే మేఘమదనం చేసేవాళ్ళు, అంటే ఏం చేసేది? వర్షాలను పుట్టియడం, దీని కొరకు ప్రయత్నాలు, ప్రభుత్వం ప్రియులు మేఘాలను కలగజేసి వర్షం పడేట్లు చేయడం, ఎన్నో ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తాయి. కరువు ఎప్పుడు వచ్చిననుకుంటున్నాం మీరు? ఈ కరువు వచ్చినప్పుడే కదా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మాటలు వింటున్న ఈ సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మన ప్రార్థనని ఆసక్తిగా మార్చుకోవాలి. వర్షాల కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలు వింటున్నారా? ఇంకేమంటారు? మానవత్వాలు, అక్రమ సంబంధాలు, ఇప్పుడున్న కాలం హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటికీ స్వస్తి ఎవరు చెప్పాలి? ఇది తప్పు అని చెప్పే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? ఒకరికొకరు సమర్థించుకోవడమే, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడమే. తప్పు చేసే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు 10 మంది. ఈ తరంలో ఉన్నాం మనం. ఎవరైనా తప్పు చేస్తున్నారంటే తప్పురా అని చెప్పే వాళ్ళు ఒక్కరు లేరు ఈ సమాజంలో. ఇప్పుడున్న రోజుల్లో ఎందుకో తెలుసా?
అట్లా చెప్పేవాళ్ళు లేకనే ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారో తెలుసా, తప్పులు చేయడం నేర్చుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు క్రైస్తవులుగా ఈ లోకంలో మమ్మల్ని పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జరుగుతున్న అన్యాయం, జరుగుతున్న అరాచకాలు, జరుగుతున్న ఏదైనా క్రైస్తవుడు మాత్రమే ప్రభునందు ప్రియులారా పరిష్కరించగలడు. అదే దేవుని నమ్మకం. వింటున్నారు? క్రైస్తవుడు నిలబడితే దేవుడు అక్కడ నిలబడతాడు. ఆమేన్, అవునా కదా? మీకు తెలుసా తెలియదా? శద్రకు మేషకు అబేద్నెగోలు నిలబడ్డారు. ఎక్కడా? బబులోనులో నిలబడ్డారు. ఎవరి గురించి? దేవుని గురించి చెప్పడానికి నిలబడే వాళ్ళు కావాలి. నువ్వు నిలబడ్డావా? దేవుడు ఏం చేస్తాడు తెలుసు? ఆయన నీ పక్క నిలబడ్డాడు. ఆమేన్. దానియేలు నిలబడ్డాడు. ఒక తరంలో నిలబడే వాళ్ళు కావాలా? వింటున్నా? అందుకోసం ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థనలను ఆసక్తి ప్రార్థనలు మార్చుకోవాలి. వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు? ఈ రోజుల్లో అందరికీ ప్రభుత్వ ప్రియ పనులు బిజీ కనుక దయచేసి ఎన్ని పనులున్నా ఏమున్నా వింటున్నారా? ప్రార్థన మానకండి. ప్రార్థన మానిన రోజు నీ జీవితంలో చీకటి ఆవరిస్తారు, అంధకారం ఆవరిస్తారు, నీ మనస్సులో నెమ్మది ఉండదు. వింటున్నారా? నీ జీవితాల్లో సంతోషాన్ని కోల్పోతావు. అంతేకాదు వింటున్నారా, నష్టాన్ని కూడా వస్తుంది. కనుక ప్రార్థన మానకండి. హల్లెలూయా. ఇది మన వాక్యాంశంలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ సమయం గడుస్తుంది కనుక ఇది మన వాక్యాంశము అరణ్యము ఫలవ